హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన పూజను నేను చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గౌరీ సేవా సంఘంలో ప్రతి సంవత్సరం గౌరీమాతను పూజిస్తారు. ముందుగా వరి దుబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా పూజించి గౌరీమాత విగ్రహం పక్కనే పెట్టి పూజిస్తారు. అమ్మవారిని ముందుగా పాతూరు అనే ప్లేస్ నుంచి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పూజ చేసి తీసుకొస్తారు. మేము సాయంత్రం 6 గంటలకల్లా అక్కడికి వెళ్ళాము. అక్కడ ముందు అమ్మవారికి చక్కగా పూజలు చేసేసి అక్కడి నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వస్తారు గౌరీ సేవా సంఘం దగ్గరికి. ఇది గౌర కులం వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. గౌర కులం వాళ్ళు గౌరీమాతను చాలా భక్తితో పూజిస్తూ ఉంటారు. గౌరీమాతను పూజించే కుటుంబం సుఖంగా మరియు భర్తకు దీర్ఘాయుషు వస్తుంది, పిల్లలకు మంచి జరుగుతుంది అని నమ్ముతారు. ఈ గౌరీమాతను నాగుల చవితి రోజు తీసుకొచ్చి 15 రోజుల వరకు ఉంచుతారు. అమ్మవారిని తల మీద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడానికి అందరూ చాలా పోటీపడి మరి అమ్మవారిని తీసుకొస్తారు. గౌరీ సేవా సంఘం దగ్గరికి మేము తీసుకొచ్చేసాం. అమ్మవారు ఊరేగింపుగా వచ్చారు, ఊరంతా తిరిగి వచ్చారు కాబట్టి అమ్మవారికి ముందుగా దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసి అమ్మవారిని లోపలికి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం మాకు ప్రత్యేకత ఏంటంటే అమ్మ నాన్న మొక్కుకున్నారు ఈ సంవత్సరం గౌరీమాతను పెట్టుకుంటాము అని చెప్పి. సో ఈ సంవత్సరం వాళ్ళు మొక్కు చెల్లించుకున్నారు. ఈవినింగ్ అమ్మవారికి ప్రసాదం కూడా చేసి తీసుకువెళ్ళాము. పులిహోర ఇంకా పరమాన్నం చేసి పట్టుకొని వెళ్ళాము. అమ్మవారికి పూజ చాలా మంచిగా జరిగింది. మొదటి రోజు గౌర కులం ప్రజల్ని కష్టపడి మంచిగా బ్రతికే మనుషులుగా అంటూ ఉంటారు. ఇప్పుడు చాలామంది చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నా సరే తమ సాంప్రదాయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి సంవత్సరం గౌరీ పూజ నాగుల చవితి సమయంలో అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. గోమాతను పూజించడం, గౌరీమాతను ఆరాధించడం మా జీవన ధర్మంగా భావిస్తాము. అమ్మవారిని నాగుల చవితి నుంచి పౌర్ణమి వరకు ఉంచుతారు. ఒకవేళ పౌర్ణమి ఏదైనా మంగళవారం, శుక్రవారం పడితే ఇంటి ఆడపిల్లను పంపించారు కదా, అప్పుడు రోజు మంచి రోజు చూసుకొని అమ్మవారిని అనుపుతారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు పిల్లలతోని ఆటలు పాటలు, పెద్దలు భజనలు అన్నీ చేస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గౌరీ మాత.